హాయ్ ఫ్రెండ్స్, మనకు నచ్చిన పని జరిగినప్పుడు ఆకాశంలో విహరిస్తాం. నచ్చనిది జరిగినప్పుడు లోకాన్నే ద్వేషిస్తాం. కానీ నిజమైన విజేతకు ఒక లక్ష్యం ఉంటుంది. అతను దేనికి అతిగా ఎగ్జైట్ అవ్వడు, అలాగని దేనిని అసహించుకోడు. ఈ మేనేజ్మెంట్ ఎలా సాధ్యమవుతుంది? శ్రీకృష్ణుడు చెప్పిన ఆ అద్భుతమైన సూత్రం ఏంటో ఈ రోజు మనం తెలుసుకుందాం. ముందుగా శ్లోకం అర్థం ఏంటంటే, ఎవడైతే దేనిపై అతిగా మమకారం లేకుండా ఉంటాడో, శుభం కలిగినప్పుడు సంతోషంతో పొంగిపోకుండా, అశుభం కలిగినప్పుడు ద్వేషించకుండా ఉంటాడో, అటువంటి వాని బుద్ధి స్థిరమైనది అని చెప్పబడుతుంది. శ్రీకృష్ణుడు ఇక్కడ అర్జునుడికి మన ప్రవర్తనలో ఉండాల్సిన నిష్పక్షపాత వైఖరిని నేర్పిస్తున్నాడు. మనం ఒక వ్యక్తిని లేదా వస్తువును అతిగా ప్రేమిస్తే అది లేనప్పుడు విపరీతమైన బాధ కలుగుతుంది. అందుకే అభిస్నేహం అంటే అతిమామకారం ఉండకూడదని శ్రీకృష్ణుడు హెచ్చరించాడు. అర్జునుడు తన బంధువుల మీద ఉన్న ప్రేమ వల్ల యుద్ధం చేయనన్నాడు. కృష్ణుడు ఇక్కడ శుభాశుభాలను సమానంగా చూడమంటున్నాడు. అంటే విజయం వచ్చినా అపజయం వచ్చినా నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. సముద్రంలో అలలు వస్తూ పోతూ ఉంటాయి, కానీ సముద్రం తన హద్దును దాటదు. అలాగే మన జీవితంలో మంచి చెడులు వస్తూ పోతూ ఉండాలి, కానీ మన బుద్ధి స్థిరంగా ఉండాలి. ఈ శ్లోకంలో నాభినందతి నద్వేష్టి అనే పదం చాలా ముఖ్యం. దీని అర్థం సంతోషాన్ని ఆస్వాదించొద్దని కాదు, ఆ సంతోషంలో మునిగిపోయి వాస్తవాన్ని మర్చిపోవద్దని. అలాగే చెడు జరిగినప్పుడు ఎదుటివారిని లేదా విధిని ద్వేషించకూడదు. ఈ రోజు మీకు ఉద్యోగం రావచ్చు లేదా వ్యాపారంలో లాభం రావచ్చు, అది శుభం. అప్పుడు అహంకారం తలెక్కకూడదు. రేపు ఒకవేళ నష్టం రావచ్చు, అది అశుభం. అప్పుడు కుంగిపోయి పక్కవారిని తిట్టకూడదు. లోకం మిమ్మల్ని పొగిడితే అది మీ గొప్పతనం కాదు, తిడితే అది మీ తక్కువతనం కాదు. మిమ్మల్ని మీరు ఒక సాక్షిలా చూసుకోవడం నేర్చుకోండి. ఎప్పుడైతే మీరు పరిస్థితులకు రియాక్ట్ అవ్వడం మానేసి రెస్పాండ్ అవ్వడం మొదలు పెడతారో, అప్పుడే మీరు మీ జీవితానికి అసలైన రాజు అవుతారు. మీ ప్రశాంతతను ఏ శక్తి కూడా దెబ్బతీయలేదు. స్థితప్రజ్ఞుడికి ఉండాల్సిన మరో ఆసక్తికరమైన లక్షణం, తాబేలు తన అవయవాలను ఎలాగైతే లోపలికి ముడుచుకుంటుందో, జ్ఞాని తన ఇంద్రియాలను ఎలా అదుపు చేయాలో చెప్పబోయే శ్లోకం తర్వాతి వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.